ఈ రోజు వెళ్తున్నాం హాయ్ ఈ రోజు వచ్చేసి మన ఎన్టీఆర్ పార్క్ అయితే వెళ్తున్నాం గైస్. మనకి ఇక్కడ నుంచి ఎన్టీఆర్ పార్క్ ఒక 3-2 కిలోమీటర్స్ ఉంటది మా ఇంటి దగ్గర నుంచి. టైం ల్యాప్స్ లో అయితే చూడండి. మరి ఇంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఈ వచ్చేసి మా ఇంటి కింద ఉంటారు. ఈ బాగా చూడు తిరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇండియా పార్క్ అయితే వచ్చేసాం. ఇండియా పార్క్ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఇండియా పార్క్ ముందరకి వెళ్ళాక టికెట్లు అయితే ఉంటుంది. టికెట్ వచ్చేసి 5 రూపీస్, 20 రూపీస్ ఇచ్చి 5 టికెట్స్ అయితే తీసేసుకున్నాను. మనకి ఇది ముందర వచ్చేసి వాటర్ అనమాట. మనకి ఆన్ చేయలేదు, ఒక 30 మినిట్స్ తర్వాత ఆన్ చేస్తారు. మనకి బాగుంటుంది, లైటింగ్ కూడా ఉంటుంది. మనకి లైటింగ్ ఉండడం వల్ల లైట్ అయితే ఇంకా వేయలేదు. మనకి ఫుల్ సూపర్ ఉంటుంది కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. మనకి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తే మన పక్కనే ఒక కోతి ఉంటాయి అట్టుకుండి పైన. నేను ఫస్ట్ అయితే ఒరిజినల్ కోతులు ఏమనుకున్నాను, కాదు ఇవి సిమెంట్తో వేశారు కోతులు. ఎవరైనా విజిట్ చేస్తే చూడండి, మీకు అలాగే అనిపిస్తుంది. ఫుల్ గ్రీనరీ ఉంటుంది గార్డెన్, కింద అంతా గడ్డే. కింద కూర్చోవచ్చు, వాళ్ళు కూర్చున్నా చూసారా, కూర్చోవచ్చు. కింద మెత్త ఉంటుంది, మనకి సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. తణుకు ఉంటుంది, తణుకు దగ్గర ఉంటుంది. ఎక్కడ చెప్పినా చెప్పేస్తారు మనకి ఇది ప్లేసు. ఇది వచ్చేసి ప్లేయింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కూర్చోమని టిఫిన్ కూడా తినొచ్చు. మనకి ఇదంతా ప్లేయింగ్ ఏరియా, చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా. మనకి మా వాళ్ళు అయితే ముందర వచ్చేసారు. మేము బస్ మీద వచ్చాము, మా వాళ్ళు బండి మీద వచ్చారు. మనకి ముందర వచ్చేసి చదువుకోండి మా భవ్యాంశ్, మా అక్క ఉంది, మా తమ్ముడు భవ్యాంశ్, అదే మా భవ్యాంశ్. మా తమ్ముడు అయితే ఇది ఎక్కంటే ఫుల్గా కంప్లీట్ చేస్తాడంట, బట్ మధ్యలోనే పడిపోయాడు. ఇది వచ్చేసి ఫుల్ మనకి మధ్యలో చెరువు ఉంది, మధ్యలో చిన్న ఐలాండ్ టైప్లో ఉంటుంది. మనకి అక్కడ ఫిషెస్ ఉంటాయో ఒకసారి చూద్దు. మళ్ళీ చూడు, నేను వెళ్ళిపోతానని చూపించమంటే చూపించాను, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది అవుతే కొంచెం కష్టపడి అయితే ఎక్కాడు, పర్లేదు. మనకి కొంచెం ముందరకు వచ్చేసి ఇదంతా వాకింగ్ ఫుడ్ అనమాట. కొంతమంది వాకింగ్ కూడా వస్తారు ఇక్కడికి. మన 5 రూపీస్ ఆర్ట్స్ కాలేజీలోనే చేయవచ్చు మనం, కానీ ఇక్కడ 5 రూపీస్ పెట్టి చేయడం కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చేస్తారు. బట్ కానీ రావచ్చు, చేయవచ్చు. మనకి ఇలా ముందరకు వచ్చేస్తే ఈ పక్కన కూడా ప్లేయింగ్ ఏరియా అనమాట. మనకి పక్కన ఇలా విజిట్ అయితే సూపర్ ఉంటుంది, కూర్చొని చూడొచ్చు. మనకి చిల్డ్రన్స్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనకి ఇలా ముందరకు నడుచుకుంటూ వచ్చేస్తే మనకి ఇదంతా ఫుడ్ ఏరియా అనమాట. ఈ పక్కన మనకి చిన్నపిల్లలు పడిపోతే మళ్ళీ దెబ్బ తగులుతుందని కింద శాండ్ కూడా వేసాడు. మనకి ఇలా స్ట్రైట్ వచ్చేస్తే మనకి ఇక్కడ చిన్న వంతెన టైప్లో కనబడుతుంది, చూసారా, దాని కిందే ఉంటాయి ఫిషెస్. పక్కన మనం ఎలా కూర్చోాలో చూసా అలా కూర్చోవచ్చు మనం, పీస్ఫుల్గా ఉంటుంది లొకేషను. మనకి అన్ని ట్రీస్ చూసారా, అశోక ట్రీస్ అవన్నీ ఉన్నాయి. మనకి స్ట్రైట్ వచ్చేసి మా తమ్ముడు అయితే అసలు ఆగట్లేదు. పార్క్ అంటే అంతే కదా. ఫిషెస్ చూసారా ఎంత ఎక్కువ ఉన్నాయో, చాలా ఎక్కువ ఉంటాయి ఫిషెస్. అట్లకి పూలు వేస్తే కూడా తినేస్తాయి, కానీ అక్కడ పూలు లేవు, చాలా ఎక్కువ ఉన్నాయి చూసారా, సూపర్ ఉంటాయి. మీరు కూడా విజిట్ చేయండి. టోటాయిస్ కూడా ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా టోటాయిస్. కానీ ఫిషెస్ అయితే ఏం చేస్తలేదు అది. మనకి ఇలా స్ట్రైట్ వచ్చేస్తే మాత్రం అక్కడ ఫొటోస్ అయితే దిగొచ్చు మనం. ఇది వచ్చేసి పుట్టబొడుగు అనుకుంటా, అదే ఆ పుట్టబొడుగు మన ఫొటోస్ కూడా దిగొచ్చు, సూపర్ ఉంటుంది. ఆ షేప్లో చేశారు. మనకి ఎన్టీఆర్ బొమ్మ అయితే అక్కడ ఉంది. మనకి ఇదంతా ప్లేస్ అయితే చూసారు, అక్కడ కూడా ఆడుకోవచ్చు మనం. బట్ మనం అయితే అక్కడికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ హ్యాపీ బర్త్డే కూడా చేసుకుంటున్నారు, ఇదిగోని చూడండి. ఇక్కడ హ్యాపీ బర్త్డే కూడా చేసుకున్నారు చూసారా. ఎవరైనా హ్యాపీ బర్త్డేస్ వస్తే ఏమన్నా ఇక్కడ వచ్చి మనం చేసుకోవచ్చు కూడా, చాలా బాగా చేసుకున్నారు. మాకు కేక్ ఇచ్చారు, వీడియో తీయలేదు. ఏడు చేస్తున్నాడు చూసారా, ఆ అబ్బాయి కట్ చేస్తాడంట నాన్నగారికి అయితే. ఇక్కడ బర్త్డే అయితే జరిగింది కదా, అక్కడ నుంచి వీడియో రికార్డ్ అవ్వలేదు, సారీ. వీడియో ఇంటికి వస్తే రిటర్న్ అయిపోయాం. మన బాయ్.